హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే లియాన్షుకి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు కదా మన గూచెంగ్జే. సో గూచెంగ్జే అయితే లియాన్షుకి అలా అంటే తన ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా తీస్తున్నప్పుడు లియాన్షు అయితే నిద్రలో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు గూచెంగ్జే, ఇదంతా నీ వల్లే జరిగింది, అయినా నువ్వు చాలా వేస్ట్ అని చెప్పి బాగా గూచెంగ్జేని తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా గూచెంగ్జేని తిడుతూనే నేను కూడా అందుకే నా హార్ట్ని నీకు ఇచ్చేసానేమో అని చెప్పి అంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే మన గూచెంగ్జే అదే బెడ్ మీద నుండి లెగుస్తాడనమాట. ఇంకా లియాన్షు గూచెంగ్జేని చూస్తుంది, తనకు కూడా మెలకు వస్తుంది. కానీ గూచెంగ్జే అంటే పడుకుని ఉన్నాడని చెప్పి తను మళ్ళీ పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత గూచెంగ్జే కూడా లెగిసి తనకప్పుడు గుర్తొస్తుంది నేను హైజన్గా లేని ఇక్కడ అని చెప్పి. ఇంకా తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా లియాన్షు ఆలోచిస్తూ ఉంటుంది, నేను నైట్ గూచెంగ్జేకి ఏమైనా చెప్పానా లేదా అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. దాని తర్వాత బయటకు వెళ్ళి చూసేటప్పటికి గూచెంగ్జే అయితే లియాన్షు కోసం ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ లియాన్షు అయితే గూచెంగ్జేతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అంటే నేను ఏమైనా నైట్ వియర్డ్గా బిహేవ్ చేశానా అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి గూచెంగ్జే అలా ఏం లేదే అని చెప్పి అంటాడు. ఇంకా లియాన్షు కూడా సరే అంటుంది. దాని తర్వాత గూచెంగ్జే అయితే లియాన్షుని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పి అలా మాట్లాడతాడు. ఇంకా అప్పుడే లియాన్షుకు కూడా కోపం వచ్చి నేను ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా గూచెంగ్జేకి కూడా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్ ఏం చూపిస్తారు అంటే స్టెప్ సిస్టర్కి లియాన్షుని జాబ్ నుంచి తీస్తారు కదా మిసెస్కు, ఆ విషయం తెలుస్తుంది. ఇంకా తను ఊరుకుంటుందా, వెంటనే లియాన్షు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పి మీ అమ్మాయి ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయలేదనుకుంటా, అందుకనే ఇప్పుడు కూడా కంపెనీలోంచి తను తీసేశారు అని చెప్పి బుల్లి చేసేలాగా మాట్లాడుతుంది. ఇంకా ఆవిడైతే చాలా డల్ అయిపోతుంది. ఇంకా లియాన్షుకి కాల్ చేస్తుంది. ఇంకా లియాన్షు అయితే కాల్ లిఫ్ట్ చేయదు. అందుకని ఆవిడేం చేస్తుంది అంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికే వెళ్తుంది. ఇంకా అక్కడే తనకి మిస్సెస్ గు కనిపిస్తారనమాట. అంటే గ్రాండ్మా కనిపిస్తారు. ఇంకా గ్రాండ్మాతో మీరే కదా చైర్ విమెన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గ్రాండ్మా అయితే ఆవిడని ఫస్ట్ గుర్తుపట్టదు. దాని తర్వాత ఆవిడే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అనమాట లియాన్షు వాళ్ళ మదర్ అనేటప్పటికి. గ్రాండ్మాకి ఇంకా కోపం వచ్చి ఆవిడతో చాలా బుల్లీ చేస్తూ ఉంటుంది. అవును నువ్వే కదా అంటే రిచ్గా ఉన్న వాళ్ళందరినీ సెడ్యూస్ చేసి వాళ్ళందరినీ కూడా నీ దగ్గర ఉంచుకుంటూలాగా చేస్తావు, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్పి గ్రాండ్మా బాగా బుల్లి చేస్తుంది లియాన్షు వాళ్ళ మదర్ని. ఇంకా దానికి లియాన్షు వాళ్ళ మదర్ కూడా చాలా కౌంటర్ ఇస్తారనమాట. మీరు కూడా అలా చేశారు కాబట్టే కదా ఇప్పుడు చైర్ ఉమెన్ అయ్యారు అని చెప్పి అంటారు. ఇంకా అలాగే కోపంగా అనేసి నాకు తెలుసులేంటి మీ గురించి కూడా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అది విన్న తర్వాత చైర్ ఉమెన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వెంటనే ఆవిడేం చేస్తుంది అంటే వాళ్ళతో ఉన్న కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేపించేస్తుంది. ఈ కాంట్రాక్ట్ స్టెప్ సిస్టర్ గూజన్యాతో సైన్ చెప్పించింది కదా, ఆ కాంట్రాక్ట్. ఇంకా దాని తర్వాత స్టెప్ సిస్టర్కి చాలా కోపం వచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఈవిడ చేసిన పనికి మన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు అని చెప్పి మళ్ళీ బుల్లి చేసేలాగా మాట్లాడుతుంది. ఇంకా అంతేకాకుండా ఆవిడని కూడా తిడుతుంది. ఇంకా అదంతా విన్న తర్వాత లియాన్షు వాళ్ళ మదర్కి అయితే చాలా బాధ కలుగుతుందనమాట. ఆవిడకైతే హార్ట్ అటాక్ వచ్చేలాగా కొంచెం నీరసంగా అయిపోతారు. ఇంకా లియాన్షు వాళ్ళ స్టెప్ డాడీ వాళ్ళని చూసుకుంటారు. దాని తర్వాత ఈ స్టెప్ డాడీ ఏం చేస్తారు అంటే లియాన్షు దగ్గరికి వెళ్ళి నువ్వేం భయపడకు, ఒకవేళ నేను ఆ కంపెనీలోంచి తీసేస్తే మన కంపెనీ ఉంది కదా దీనిలో వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పి మీ మదర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, నీ గురించి బాధపడుతున్నారు అని చెప్పి అంటారు. అయినా సరే లియాన్షు అంటుంది పర్వాలేదు డాడీ, నాకు ఇప్పుడు బాగానే ఉన్నాను, నన్ను నేను చూసుకోగలుగుతాను, నేను కంపెనీలోకి రాను అని చెప్పి లియాన్షు కూడా చెప్తుందనమాట. కంపెనీలోకి నేను రాను అని చెప్పి. ఇంకా అప్పుడే లియాన్షుకి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్ విషయం అంతా తెలుస్తుంది. ఇంకా ఇదే టైంలో ప్యారల్గా గూచెంగ్జేకి కూడా ఈ విషయం తెలుస్తుంది అనమాట తన సెక్రటరీ దగ్గర నుండి. ఇంకా వెంటనే గూచెంగ్జే గ్రాండ్ మ్యాన్ని కలవడానికి అంటే చైర్ విమెన్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. సో ప్యారల్గా లియాన్షు కూడా చైర్ విమెన్ని కలవడానికి వెళ్తుందనమాట. సో అక్కడికి వెళ్ళి మీకు నాకు ఏమైనా గొడవలు ఉంటే మన ఇద్దరం చూసుకుందాం, అయినా కంపెనీస్ ఏం చేశాయి, అయినా ఇప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తే మీకే లాస్ వస్తుంది తెలుసా ఆ విషయం అని చెప్పి, అయినా నన్ను ఏం చేయమంటారు మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ తిరిగి ఇచ్చేయడానికి అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు గ్రాండ్మాకి ఇంకా కోపం వచ్చి మళ్ళీ తన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్యారల్గా అక్కడికి గూచెంగ్ చేస్తాడు. గ్రాండ్మా ఇప్పటికే మీరు చాలా ఓవర్ చేశారు, ఇంకా చాలండి ఆపండి, అయినా సరే లియాన్షు చాలా పెద్ద గొప్ప డిజైనర్, తన వల్లే ఈ ప్రాజెక్ట్ అంతా ఇంత హిట్ అయింది, అయినా సరే మీరు తన్ని తీశారు. సో మీకే కాదు పవర్స్ నాకు కూడా ఉన్నాయి, నాకు ఇప్పుడు కూడా నేను సీఈఓగానే ఉన్నాను, నా కింద చాలామంది ఉన్నారు, సో షేర్ హోల్డర్స్ అందరూ. సో ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు కనుక 3 days లోపల తనకి రీప్లేస్మెంట్గా ఎవరినైనా తీసుకురాకపోతే నేను అల్టిమేటం పాస్ చేసి మళ్ళీ లియాన్షునే ఆ పొజిషన్లోకి తీసుకొస్తాను, నాకు కూడా ఆ పవర్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు అని చెప్పి అంటాడు. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత గ్రాండ్మాకి అయితే చాలా అంటే కోపం వచ్చేస్తుంది అనమాట.
గూచెంగ్జే నా మనిషి లియాన్షుకి సపోర్ట్ చేస్తున్నాడేంటి అని చెప్పి, నువ్వు కూడా మారిపోయావా, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావేంటి అని చెప్పి లియాన్షు వైపు అంటుందన్నమాట. ఇంకప్పుడు గూచెంగ్జే అంటాడు, నేను కంపెనీకి ఏది మంచిదో ఆ డెసిషనే తీసుకున్నాను, మీరే ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా లియాన్షుని కూడా అక్కడి నుండి బయటకు తీసుకెళ్తాడు. కానీ గ్రాండ్ మాకి మాత్రం చాలా కోపం వస్తుందన్నమాట. నువ్వు కూడా మారిపోయావా, సరే అయితే నేను చూస్తాను, నువ్వు తన్ని తీసుకురాకుండా నేను చేస్తాను అని చెప్పి అంటుంది. దాని తర్వాత లియాన్షు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా గూచెంగ్జే తన్ని ఆపి కార్లో ఎక్కమని చెప్తూ ఉంటాడు. సో ప్యారల్గా స్టెప్ సిస్టర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ గ్రాండ్ మా దగ్గరికి వెళ్తుంది. సో గ్రాండ్ మాకి స్టెప్ సిస్టర్కి కొంచెం అంటే మంచి ఒపీనియనే ఉంది కదా స్టెప్ సిస్టర్ మీద, ఎందుకంటే తానే కదా లియాన్షు గురించి చెప్పింది. ఇంకా స్టెప్ సిస్టర్ ఏమేమి చేస్తుంది అంటే, ఈ గూజన్యూ ఉన్నాడు కదా తను మంచివాడే, తన్ని మీరు అలా దాయకండి, నేను చూసుకుంటాను తన్ని, తాను లియాన్షు కలవనివ్వకుండా నేను చేస్తాను అని చెప్పి అంటుంది. దాని తర్వాత స్టెప్ సిస్టర్ ఏం చేస్తుంది అంటే గూజన్యూన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ ఫోను, ఇక నుండి నువ్వు నీకు నచ్చినట్టు ఉండొచ్చు, కానీ నా అండర్లోనే ఉండాలి, నువ్వేం పని చేసినా నాకు తెలియాలి అని చెప్పి అంటుంది. ఇంకా గూజన్యూకి అయితే చాలా కోపం వస్తుందన్నమాట, అదేంటి తింటూ ఉండటం అని చెప్పి. ఇంకా స్టెప్ సిస్టర్ అయితే జిన్యూ చేసే పనులన్నింటినీ కూడా తన అండర్లోకి పెట్టేసుకుంటుంది, తను ఏం చేసినా తెలిసేలాగా చేస్తుందన్నమాట. సో ఇంకా గూజన్యూన్ అయితే లియాన్షుకి కాల్ చేసి నేను నిన్ను కలవాలి అని చెప్పి అంటాడు. అంతేకాదు స్టెప్ సిస్టర్ని ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళి అక్కడే కూర్చోబెట్టి నేను వాటర్ తాగొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తాను వెళ్ళిపోయి డైరెక్ట్గా లియాన్షుని కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి స్టెప్ సిస్టర్ వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్టెప్ సిస్టర్తో కలిసి వీళ్ళిద్దరూ మూవీకి వెళ్తారు. ఇంకా అక్కడ కూడా ఈ గూజన్యూన్ స్టెప్ సిస్టర్ నుండి తప్పించుకుని మళ్ళీ ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడికి కూడా స్టెప్ సిస్టర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా గూజన్యూన్ అయితే నేను తప్పించుకోలేను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా స్టెప్ సిస్టర్ కూడా అదే అంటుంది, నువ్వు లియాన్షుని కలవడానికే కదా ఇక్కడికి వచ్చావు, సరే అయితే నేను ఇక్కడే ఉంటాను కలువు అని చెప్పి అంటుంది. ఇంకా గూజన్యూన్ కూడా సరే అయితే అని చెప్పి ఇంకా ఒప్పుకుంటాడనమాట. స్టెప్ సిస్టర్ని అంటే మంచిగా మాట్లాడేలాగా చేస్తాడు. దాని తర్వాత అక్కడికి లియాన్షు వస్తుంది. ఇంకా లియాన్షు వచ్చి స్టెప్ సిస్టర్ని అలాగే గూజన్యూని ఇద్దరిని చూసి నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటా, సరేలే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ గూజన్యూన్ ఏమో అక్కడ కూర్చోమంటాడు, స్టెప్ సిస్టర్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. గూజన్యూన్ అలాగే లియాన్షు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ లియాన్షు అయితే ఇక్కడ ఒక పిగ్ ఉంది అని చెప్పి అలా అంటే స్టెప్ సిస్టర్ని ఒక పిగ్తో పోల్చి తన్ని అంటే కొంచెం ఇన్సల్ట్ చేస్తుంది అనమాట, బుల్లీ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. ఇంకా స్టెప్ సిస్టర్కి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతేకాదు గూజన్యూన్తో నీకు హాఫ్ అన్ అవరే కదా టైం ఇచ్చాను, అయిపోయింది రా నాతో పాటు అని చెప్పి గూజన్యూన్ని తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా బిల్ అయితే లియాన్షు మీద వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా లియాన్షుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో ప్యారల్గా గ్రాండ్ మా ఏం చేస్తుంది అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ పెడుతుంది. ఇంకా అందులోనే మన గూచెంగ్జే కూడా ఉంటాడు. ఇంకా గ్రాండ్ మా అయితే అందరినీ అడుగుతుందనమాట, ఒక డిజైనర్ కావాలి, బెస్ట్ ఒక ఫారెన్ నుండి వచ్చిన డిజైనర్ కావాలి అని చెప్పి అంటుంది. ఇంకా దానికి అందరూ కూడా సజెషన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఒక అమ్మాయి ఉంది, తన పేరు చాలా ఫేమస్, ఒక యుఎస్ మోడల్ అమ్మాయి, అంటే ఫ్యాషన్ డిజైనర్, తను చాలా ఫేమస్ అనేటప్పటికి అక్కడ గ్రాండ్ మా కూడా సరే అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా ప్యారల్గా గూచెంగ్జే ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లంతా చెత్త చెత్త చేస్తుంది లియాన్షు. ఇంకా దాన్ని అంతటినీ కూడా గూచెంగ్జే క్లీన్ చేస్తాడు. ఇంకా లియాన్షు అయితే సరే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనమాట. క్లీన్ చేసి మళ్ళీ ఫుడ్ అంతా కూడా తెచ్చుకుని తింటూ ఉంటుంది. ఇంకా గూచెంగ్జే అనుకుంటాడు, సర్లే పాపం తను బాధగా ఉంది కదా, పర్వాలేదులే అని చెప్పి అంటే చాలా ఇబ్బందులు పడింది కదా, అందుకనే తను అలా ఉండుంటుందిలే అని చెప్పి వదిలేస్తాడు. ఇంకా తను మళ్ళీ ఫుడ్ అంతా తెచ్చుకుని తింటున్నా సరే గూచెంగ్జే ఏం అండనమాట లియాన్షు గురించి. కానీ గూచెంగ్జే తనలో వచ్చిన మార్పులని తానే గమనిస్తూ ఉంటాడనమాట. అదేంటి నేను ఇదివరకు ఇలా ఉండేవాడిని కాదు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేంజ్ అయ్యాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో ప్యారల్గా తను అలా వెళ్తూ ఉంటే స్టాఫ్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. గూచెంగ్జేకి లియాన్షుకి ఏదో సంబంధం ఉన్నట్టుంది, అందుకనే తన్ని ఆఫీస్లోంచి తీస్తారు అని చెప్పి అందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా గూచెంగ్జే అయితే చాలా మారిపోయాడు లియాన్షు వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళిద్దరూ కిస్ కూడా చేసుకున్నారంట అని చెప్పి అలా అనేటప్పటికీ గూచెంగ్జేకి కోపం వస్తుంది. కానీ సెక్రటరీ కావో ఏమో ఇలాంటివన్నీ విన్నట్టు వదిలేయాలి, మీరు వెళ్ళి గొడవ పడకండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా దానికి గూచెంగ్జే అవును అసలు ప్రేమ అంటే ఏంటి, నీకు అలాగే నీ గర్ల్ ఫ్రెండ్కి ఉంది కదా, సో మీ ఇద్దరు ఎలా ఇష్టపడ్డారు, అసలు మీ ఇద్దరు ప్రేమిస్తున్నారని ఎలా చెప్పారు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు గావ కూడా అదంతే అని చెప్పి అంటాడు. ఇంకా తర్వాత గూచెంగ్జే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ప్యారల్గా స్టెప్ సిస్టర్ అయితే ఇంకా ఈ గూజన్యూన్ వెనకాల వెళ్తూ ఉంటాడు కదా, ఇంకా నైట్ అయింది చాలు అని చెప్పి కోపంగా గూజన్యూన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ప్యారల్గా ఏమవుతుంది అంటే ఆ రోజు నైట్ లియాన్షు దగ్గరికి వెళ్ళి గూచెంగ్జే కూర్చుని ఉంటాడు. ఇంకా వేరే అమ్మాయిని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నారు ఆఫీస్లో అని చెప్పి అది కూడా చెప్తాడనమాట. ఇంకా అప్పుడే లియాన్షు ఏమో సరే అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తను చాలా జంక్ ఫుడ్ తెచ్చుకుంటుంది కదా, అందులో ఒక లాలీపాప్ తీసుకునేటప్పుడు అది కింద పడిపోతుంది. ఇంకా వెంటనే లియాన్షు ఏం చేస్తుంది
చేస్తుంది అంటే కింద పడిన దాన్ని తీసి తింటూ ఉంటుంది. దానికి గూచెంగ్జే అది కింద పడింది అని చెప్పి అంటాడు. దానికి లియాన్షు దాని మీద ప్లాస్టిక్ ర్యాపర్ ఉంది, ఏం పర్వాలేదు అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా ప్యారల్గా ఇదే టైంలో అక్కడికి జిన్యూన్ వస్తాడు. ఇంకా జిన్యూన్ వచ్చిన వెంటనే లియాన్షు అయితే ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని చెప్పి అంటుంది. ఇంకా దానికి జిన్యూన్ అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు. ఇంక దానికి లియాన్షు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే మీ గ్రాండ్ మా మళ్ళీ వస్తుంది, మళ్ళీ నన్ను ఇక్కడి నుండి కూడా బయటకు పంపించేస్తుంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా గూచెంగ్జే ఇదంతా చూస్తూ ఉంటాడు. తర్వాత జిన్యూన్ వెళ్ళి గూచెంగ్జేని హెల్ప్ అడుగుతాడు అనమాట. నువ్వే హెల్ప్ చేయి నాకు ప్లీజ్ అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వే కదా నాకు ఉన్నది అన్నట్టు అలా మాట్లాడతాడు. కానీ గూచెంగ్జే మాత్రం జిన్యూన్కి హెల్ప్ చేయను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అంటే తప్పించుకుని వెళ్ళిపోతాడు. సో తర్వాత జిన్యూన్ ఏం చేస్తాడు అంటే అపార్ట్మెంట్లోనే ఉన్న కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి తనకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కుని మళ్ళీ లియాన్షు వాళ్ళ ఫ్లాట్కి వెళ్దామని వస్తూ ఉంటే అక్కడికి మళ్ళీ స్టెప్ సిస్టర్ వచ్చేస్తుంది. ఇంకా జిన్యూన్ తప్పించుకుందామన్నా సరే స్టెప్ సిస్టర్ పిలిచేస్తుంది. ఇంకా స్టెప్ సిస్టర్ అయితే అదే టైంలో అక్కడ లియాన్షుని చూస్తుంది. ఇంకా అది చూసిన తర్వాత ఆ స్టెప్ సిస్టర్కి చాలా కోపం వచ్చి నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటే జిన్యూన్ అంటాడు అవును ఇది గూచెంగ్జే వాళ్ళ ఇల్లు, గూచెంగ్జే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది లియాన్షు అని చెప్పి జరిగిందంతా చెప్పేస్తాడనమాట. నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, సో ఈ విషయం అయితే నువ్వు గ్రాండ్ మాకు చెప్పొద్దు, సో దానికి బదులుగా నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్పి స్టెప్ సిస్టర్తో అంటాడు. ఇంకా స్టెప్ సిస్టర్కి ఇంకేం కావాలి చెప్పండి. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే చైర్ విమెన్ అంటే గ్రాండ్ మా ఉంది కదా, సో ఆవిడకి అందరూ కూడా అంటే యూఎస్ మోడల్ కావాలి అంటే ఫ్యాషన్ డిజైనర్ కావాలి అని అడిగింది కదా, సో దానికి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి టీమ్ మెంబర్స్ అందరూ కూడా చెప్తారనమాట. ఆ అమ్మాయి ఫోటో అయితే ఉండదు, బట్ ఆ అమ్మాయి క్వాలిఫికేషన్స్ అవన్నీ చూసిన తర్వాత గ్రాండ్ మా కూడా ఓకేనా వదిలేస్తుంది, ఓకే అని చెప్పేస్తుంది. సో తన పేరు వచ్చేసి క్యార్లిన్. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే లియాన్షు వాళ్ళ మదర్ని కలవడానికి వెళ్తుంది. సో వాళ్ళ మదర్ ఏమో మళ్ళీ లియాన్షుతో నువ్వు మన కంపెనీకి వచ్చి అనేటప్పటికి లియాన్షు కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్యారల్గా క్యార్లిన్ ఉంది కదా, సో ఆ అమ్మాయి వచ్చేటప్పుడు ఫస్ట్ డే ఇంట్రడక్షన్ చాలా బాగుండాలి, సో తనకి కోసం అని చెప్పి ప్రెస్ మీట్ అన్నీ పెట్టండి, తనతో మనం ముందే కాంట్రాక్ట్ చేయించుకుందాం అని చెప్పి గ్రాండ్ మా తన అంటే షేర్ హోల్డర్స్ అందరికీ కూడా చెప్పేస్తుంది. ఇంకా అందరూ కూడా సరే అని చెప్పి ఆ అమ్మాయితో సైన్ అంతా చేపించేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ లాగా పెడతారనమాట. అంటే మొత్తం అందరూ కూడా వస్తారు. చాలా చాలా పెద్ద మోడల్ని మేము రిక్రూట్ చేసుకుంటున్నాము, ఫ్యాషన్ డిజైనర్ని రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి అంటారు. సో ఇంకా డే వచ్చేస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ చాలా స్టైలిష్గా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా తనెవరో కాదు మన లియాన్షుని చూసి గ్రాండ్ మా అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే క్యార్లిన్ అనే పేరు లియాన్షుదే, సో తను యుఎస్లో ఆ పేరుతో ఫేమస్ అయింది. ఇంకా తనకి చాలా మంచి పేరు కూడా ఉందన్నమాట ఫ్యాషన్ డిజైనింగ్లో. అండ్ ఇంకా ఇప్పుడైతే గ్రాండ్ మా ఏం తప్పించుకోగలదో చెప్పండి రీజన్ చెప్పి, ఇంకా లియాన్షు కూడా కావాలని చెప్పి గ్రాండ్ మాతో కావాలని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. తనకు కోపం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది, బుల్లి చేసేలాగా. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను ఈ కంపెనీలోంచి మీరు తీసేయలేరు కదా, ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా ఉంది అన్నట్టు చాలా పొగరుగా మాట్లాడుతుంది. ఇంకా గ్రాండ్ మాకి కోపం వచ్చి లియాన్షుని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. ఇంకా అప్పుడే లియాన్షు అయితే గ్రాండ్ మాని కొట్టనివ్వకుండా ఆ చెయ్యి పట్టుకుని ఆపేస్తుంది. మీరు ప్రతిసారి ఎప్పుడు కొడతాము అని అనుకోకండి, మీదే ఎప్పుడు హై ఉండదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి లియాన్షు అంటుంది. దాని తర్వాత అక్కడికి మోడల్ కూడా వస్తుందన్నమాట. ఇంకా మోడల్ ఏమో ఓహో క్యారలిన్ లియాన్షు ఎన్ని పేర్లు ఉన్నాయంటే నీకు అని చెప్పి మళ్ళీ లియాన్షుని బుల్లి చేసినట్టు మాట్లాడుతుంది. ఇంకా లియాన్షు ఏమో మోడల్కి తగ్గట్టు సమాధానం ఇస్తుంది. సో ప్యారల్గా సెక్రటరీ గాబో అయితే స్టాఫ్ మెంబర్స్తో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లియాన్షు ఏంటి క్యార్లిన్ అంటుంది, అసలు తను ఎవరు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ లియాన్షు అన్నీ వింటూ ఉంటుంది అనమాట. తనకు కొంచెం డల్గా ఉంటుంది. సో ప్యారల్గా గూచెంగ్జే అక్కడికి వచ్చి క్యారలిన్ లియాన్షు ఏది నీ పేరు, ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు, ఏ పేరు నీది నిజం, అసలు ఇప్పుడన్నా నువ్వు నిజం చెప్తావా, ఇదంతా ఏంటి అని చెప్పి గూచెంగ్జే లియాన్షుని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లియాన్షుకి కూడా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గూచెంగ్జే పిలుస్తున్న తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ జిన్యూన్ వచ్చి నువ్వు చాలా కూల్ తెలుసా, గ్రాండ్ మా కూడా మాట్లాడలేకపోయింది అని మాట్లాడుతూ ఉంటాడు. లియాన్షు తన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ తను మాత్రం చాలా బాధపడుతుంది అనమాట. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ తనని నమ్మట్లేదు, అలాగే గూచెంగ్జే కూడా తనని అనుమానించాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. సో ప్యారల్గా గ్రాండ్ మా అంటే చైర్ విమెన్ ఉన్నారు కదా, సో ఆవిడ గూజన్యన్ పిలిచి నీకు కొంచెం అన్నా బుద్ధి ఉందా, నువ్వు ఎందుకు ఇంత డమ్గా ఉంటావు, ఆ అమ్మాయి చూడు ఎన్ని పేర్లు మార్చుకుంటుందో, తనని నమ్మద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. గూజన్యన్ ఏమో నాకు తెలుసు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత గూచెంగ్జే అలాగే సెలబ్రిటీ వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ అంటే షూటింగ్ కోసం వెళ్తారనమాట. ఇంకా సెలబ్రిటీ అయితే గూచెంగ్జేతో కావాలని చెప్పి క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మన ఇద్దరం కలిసి వెళ్దామా అన్నట్టు, అంటే డిన్నర్కి వెళ్దామా అని మాట్లాడుతూ ఉంటుంది. సో ప్యారల్గా అక్కడ ఏమవుతుంది అంటే ఒక
అమ్మాయి కార్ గుద్దయిపోతుంటే గూచెంగ్జే వెళ్ళి కాపాడతాడు. సో ఆ అమ్మాయిని చూస్తే తనకి చిన్నప్పుడు తను ఎలా ఉండేవాడో అది గుర్తొస్తుంటుందన్నమాట. ఇంకా ఆ అమ్మాయి ఏమో థ్యాంక్స్ అని చెప్పి లాలీపాప్ ఇస్తే అది కింద పడిపోతుంది. అయినా సరే గూచెంగ్జే ఆ లాలీపాప్ని తినేస్తాడు. ఇంకా అది చూసి సెక్రటరీ గాబో అయితే షాక్ అవుతాడు. ఇది మీరేనా అని చెప్పి అడుగుతాడు. దానికి గూచెంగ్జే దీని మీద ప్లాస్టిక్ ర్యాపర్ ఉంది కదా, పర్వాలేదులే అని చెప్పి ఆ లాలీపాప్ తింటూ ఉంటాడనమాట. ఇంకా సెక్రటరీ గాబో అయితే లియాన్షు వచ్చినప్పటి నుండి మీలో నేను చాలా మార్పులు గమనిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా గూచెంగ్జే కూడా అవును అని చెప్పి ఆ లాలీపాప్ తింటూనే ఉంటాడనమాట. తను కూడా అవును అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. గూచెంగ్జే అయితే జిన్యూన్‌ని అలాగే లియాన్షుని కలపడానికి ట్రై చేస్తూ ఆ ప్రాసెస్‌లోనే తను లియాన్షుని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అదన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట గూచెంగ్జే. అంటే ఎలా జిన్యూన్‌కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, తను ఎలా ఇష్టపడటం స్టార్ట్ చేస్తున్నాడు ఇదంతా. ఇంక తర్వాత లియాన్షు అయితే గూచెంగ్జేకి సారీ చెప్పడానికి వస్తుంది. కానీ గూచెంగ్జే అయితే లియాన్షుతో సరిగ్గా మాట్లాడడు. ఇంకా అందుకని లియాన్షుకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ గూచెంగ్జే మాత్రం నవ్వుతూ ఉంటాడు లియాన్షుని చూసి. అండ్ ఈ పాట అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.